హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మల్టీగ్రెయిన్స్తో దోశ చేయబోతున్నాను. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. నార్మల్గా చేసుకునే దోశ కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. దీనికోసం నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. ముందుగా ఒక హాఫ్ గ్లాసు రాగులు, ఒక హాఫ్ గ్లాసు జొన్నలు, ఒక హాఫ్ గ్లాసు శనగలు, ఒక హాఫ్ గ్లాసు పెసలు, ఒక హాఫ్ గ్లాసు సామలు, ఒక స్పూను సోయా, ఒక స్పూను సగ్గుబియ్యము మరియు ఒక గ్లాసు మినప్పప్పు. వీటన్నిటిని కలిపి ఒక గిన్నెలోకి తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. మినిమం ఒక 8 అవర్స్ నానాలి, లేదంటే ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఇదిగో ఇలా బాగా నానిపోవాలి. తర్వాత దీంట్లో జీలకర్ర, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి రుబ్బుకోవాలి. దోశ పిండిలాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు దీంట్లో కాస్త ఉప్పు వేసి నీళ్లు సరిపడినన్ని పోసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ రుబ్బుకున్న పిండితోని ప్యాన్ మీద దోశ వేసుకోవాలి. చుట్టూ ఆయిల్ అప్లై చేయాలి. దీన్ని రెండు వైపులా తిప్పి బాగా కాల్చుకోవాలి. ఇలాగే మిగిలిన దోశలు కూడా వేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన మల్టీగ్రెయిన్ దోశ రెడీ. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.